టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి ఈ సినిమాపై. అయితే ఈ సినిమాపై ఏం రత్నం ఫిబ్రవరి 4న తన పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ను అలరించడం పక్కా అని అన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఏం రత్నం చేసిన ఈ వ్యాఖ్యలతో హరిహర వీరమల్లు సినిమాపై ఇప్పుడున్న హైప్ కంటే మరిన్ని రెట్లు పెరిగింది. అసలే పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వారి అభిమానులకు ఏం రత్నం మాటలు మంచి ఎనర్జీనిచ్చాయి. ఇక సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తవుతుందా, ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు మూవీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు నటిస్తున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 200 కోట్లతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ గారి పాడిన పాట వినాలి సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. డైరెక్టర్ క్రిస్ జాగర్లమూడి దర్శకత్వంలో 90% పైగా షూటింగ్ పూర్తి కాగా మిగిలిన పార్టీని ఏఎం రత్నం కొడుకు ఎంఎం జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చివరిగా 2023లో బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం మనకందరికీ తెలిసిందే. దాదాపు 2 ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లుతో వెండిపై అలరించడానికి సిద్ధమవుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.